కళ్యాణి, ఏమిటమ్మా ఇదంతా? నా మొహం చూడకండి నాన్న. అన్నయ్య అరెస్ట్ అవ్వడానికి నేనే కారణమయ్యాను. ఆ వెధవ చేసిన దానికి సరైన పని చేసావు కదమ్మా. చూడమ్మా, ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను నీ నాట్యకల్ని మీ అమ్మ చంపేస్తుందమ్మా. అది కాదమ్మా నేను కోరుకునేది. నాకు ఆశ ఉంది. అది నెరవేరాలంటే నువ్వు దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచంలోనే గొప్ప కళాకారునిగా పేరు పొందాలి. అదమ్మా. అంతేకాదు, నీ శిష్య ప్రశిష్యుల ద్వారా దేశ విదేశాలలో నీ నాట్యకళను వ్యాపింపజేసి ప్రపంచ కళాహృదయాల్లో చిరంజీవై నిలిచిపోవాలి. అప్పుడమ్మా నీ జన్మకు సార్థకం. నాన్న, నిన్ను వదిలి ఇంకేం మాట్లాడకమ్మా. చంద్రశేఖర్ మావ ఇంటికి వెళ్దాం పదా. రా అమ్మా. ఎన్నాళ్ళ నుంచో కళ్యాణిని అమెరికా వెళ్ళు వెళ్ళు అని చెప్తూ వచ్చాం. ఎన్నాళ్ళకు ఒప్పుకుంది. ఇక అమ్మాయి ఒప్పుకుంది కదా, ఆ విషయం నాకు వదిలిపెట్టు. త్వరలో పంపే ఏర్పాటు నేను చేస్తాను. కానీ ఒక్క కండిషన్, 1 సంవత్సరమైనా అక్కడ ఉండాలి, సరేనా? అలాగే మావయ్య. హలో, నమస్కారం అండి. నమస్తే. సారీ, నేను రావటం కొంచెం ఆలస్యమైందండి, ఏమనుకోవద్దు. పర్వాలేదండి. ప్రయాణం బాగా జరిగిందా? నమస్కారం కళ్యాణి. నమస్కారం అండి. కూర్చోమ్మా. ఏంటి ఇంత ఆలస్యం? నమస్కారం అండి. రండి రండి రండి, లోపలికి రండి. Dear friends, may I have your attention please? కళ్యాణి తెలుగువారి ఆడపడుచు, మంచి డాన్సర్. ఆంధ్రదేశంలో ఈమెకు చాలా పేరుంది. ఇక్కడ మన ఇండియన్ ఫ్యామిలీస్లో పిల్లలందరూ డాన్స్ నేర్చుకోవాలని చాలా ఉత్సాహపడుతున్నారు గనక కళ్యాణిని ప్రత్యేకంగా ఇండియా నుంచి ఇక్కడికి ఇందుకోసమే పిలిపించాం. ఈమెలోని టాలెంట్ మన వాళ్ళందరినీ మంచి డాన్సర్స్గా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మా మాట కాదనకు. నువ్వొక్క ఐటెం ఏదైనా చేస్తే ఇక్కడ వీళ్ళందరూ చూసినట్టు ఉంటుంది. రేపు నీ దగ్గర నేర్చుకోబోయే వారికి మరింత ఉత్సాహంగానే ఉంటుంది. ప్లీజ్ కాదనకు. కళ్యాణి గారు, మీరు డాన్స్ చాలా బాగా చేశారు. మాధురి, సాగరి కూచిపూడి అంటే చాలా ఇంట్రెస్ట్ వీళ్ళకి. అంతేకాదు మీ ఫ్యూచర్ స్టూడెంట్స్ వీళ్ళు. నమస్కారం చేయండి అమ్మా. నమస్తే.